ఢిల్లీ లిక్కర్ కేసు కథలో కిక్కు మిగిలే ఉందా? ఈ కేసులో తగిన ఆధారాలున్నా పట్టించుకోలేదని సిబిఐ హైకోర్టుకు వెళ్లడంతో అవుననే అనిపిస్తోంది. ఈడీ వైపు నుంచి క్లీన్ చిట్ వస్తేనే ఈ కేసు ఆల్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కేసు కొట్టివేతతో నిర్దోషులుగా బయటపడ్డ కేజ్రీవాల్, సిసోడియా, కవిత కన్నీటితో భావోద్వేగానికి గురయ్యారు. తమ ఓటమికి ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేశాయని జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే సాక్ష్యాలు లేనంత మాత్రాన సుద్దపూసల్లా మాట్లాడొద్దంటున్నారు బీజేపీ నేతలు. దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన సిబిఐ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేకుండా ఇద్దరిపై వచ్చిన ఆరోపణలను నిరూపించలేమని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ కేసులో 23 మందిపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కానీ వారిలో ఎవరిపైనా అభియోగాలు మోపడానికి కోర్టు నిరాకరించి వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. కోర్టు తీర్పుతో అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలో సంబరాలు చేసుకున్నారు. కోర్టు దగ్గర ఆప్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టివేతతో నిర్దోషిగా విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లతో భావోద్వేగానికి గురయ్యారు. కేజ్రీవాల్ భ్రష్ట్ नहीं है. ఢిల్లీలో ఆప్ సర్కార్ను పడగొట్టేందుకు సిట్టింగ్ సీఎం ని మోదీ, అమిత్ షా జైలుకు పంపారని కేజ్రీవాల్ ఆరోపించారు. आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया. हम हमेशा कहते थे सत्य की जीत होती है, सत्य की जीत हुई. मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है. ఈ కేసులో కవిత నిర్దోషిగా తేలడంతో హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అన్యాయంగా జైలుకు పంపారని తన జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఏదైతే కుట్రపూరితమైన ఈ కేసు ఉందో ఆ కుట్రలన్నింటినీ ఛేదిస్తూ కంప్లీట్గా ఆర్గ్యుమెంట్సే ఫాల్స్ ఉన్నాయని చెప్పి బేషరతుగా ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి, పిల్లలకు అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ, అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. ఎంత సమయం జరిగినా ఆ నష్టం మాకు, మా కుటుంబానికి జరిగిందన్న మాట వాస్తవం. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సిబిఐ దీనిని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా తాము సేకరించిన కీలక సాక్ష్యాలను ట్రయల్ కోర్టు సరిగ్గా పరిగణలోనికి తీసుకోలేదని సిబిఐ వాదించింది. దర్యాప్తు సంస్థ సమర్పించిన సాక్ష్యాధారాలను విస్మరించడం వల్ల న్యాయం జరగలేదని, తక్షణమే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని హైకోర్టును కోరింది. దీంతో లిక్కర్ కేసు కథలో కిక్కు మిగిలే ఉందా అన్న ప్రశ్న మొదలైంది. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తుండటంతో ఈడీ నుంచి క్లీన్ చిట్ వస్తేనే ఈ కేసు ఆల్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులో తనను ఇరికించారని, తాను గతంలో చెప్పినట్టే కడిగిన ముత్యంలా బయటకు వచ్చానన్నారు కవిత. ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా కేసు పెట్టారని చెప్పి నేను పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. కోర్టు సాక్ష్యాలు లేవని మాత్రమే చెప్పిందని, కేసు నుంచి బయటపడినట్లు కవిత సుద్దపూసలా మాట్లాడొద్దన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చుంటుంది. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఆమె బయటకు వచ్చి అందులేదు కదా, ఇలా అడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు నుంచి ఏమయ్యేది లేదని, ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవని చెప్పి సిబిఐ నిధుల నుంచి చెప్పాలి. ఆ ఆరోపణలు 100% కరెక్ట్. ఎవిడెన్స్ దొరకలేదు. మొత్తానికి 3 ఏళ్ల క్రితం ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసిన ఈ కేసు తర్వాత ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.